హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఏంటి ఇక్కడ స్టార్టింగే ఏంటో ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. రంజాన్ మంత్ కదండి, రంజాన్ మంత్లో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి మేమైతే ఫుడ్ ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. మేమైతే మా ఇంట్లోనే ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కట్టెల పొయ్యి అయితే పెట్టేసుకొని మేము ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ అలానే మిల్ మేకర్ ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి, అంటే నేను ఉర్దూ క్లాసెస్ మద్రసాలో ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ మేమైతే ఫుడ్ ఇలా ప్రిపేర్ చేసేసి ఇంట్లోనే ప్యాకింగ్ చేసేసి వాళ్ళకైతే పంపించాలి అనుకుంటున్నాము. అంటే ఎవ్రీ ఇయర్ కూడా రంజాన్ మంత్లో ఇలా ప్రిపేర్ చేసి ఇస్తూనే ఉంటాము. లేదంటే ఇంటికైనా పిలిచి మేము చేస్తూనే ఉంటాము. లేదంటే మేము మసీద్కైనా పంపిస్తూ ఉంటాము ఫుడ్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ ఇయర్ అయితే మేము మద్రసాకి పంపిస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మద్రసా వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిచి మేమంతా కూడా ఇలా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకైతే భోజనాలు అయితే ఏర్పాటు చేశాము. ఇక్కడ మేమైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. మా మమ్మీ అయితే మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ మాకు ఓపెన్ ప్లేస్ చాలా ఉండటం వలన చక్కగా కట్టెల పొయ్యి మీద బాగుంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా మమ్మీ అయితే మొత్తం అంతా కూడా కట్ చేసేసుకొని ఈ పొయ్యి మీద మొత్తం అంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నిన్ననే మేము ఇదంతా కూడా చేశాము. ఈరోజైతే వీడియో అప్లోడ్ చేశాను. నాకైతే ప్రతి సంవత్సరం ఇలా చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రంజాన్ మంతే కాదండి, మామూలు టైంలో కూడా బర్త్డేస్ కానీ ఏదైనా అకేషన్ వచ్చినా కూడా, లేదంటే నార్మల్ డేస్లో కూడా ఇలా మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసి చాలామందికి ఇలా పంచుతూ ఉంటాము. అంటే ఇలా చేయడం వలన మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనకు దేవుడిచ్చిన దాంట్లో, మనకున్న దాంట్లోనే మనం తినటంతో పాటుగా 10 మందికి పెట్టడం వలన కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే అలా చాలా ఇష్టం. నా బర్త్డేకి కానీ మా సిస్టర్ బర్త్డేకి కానీ ఇలా ఏదో ఒకటి చేసేసి, రోడ్ సైడ్ చాలామంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇలా ప్యాకింగ్ చేసేసి తీసుకెళ్ళటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి మా మమ్మీ మా డాడీ అయితే చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దగ్గరుండి అన్నీ తెచ్చి పెట్టడం కావచ్చు, వండి మొత్తం ప్యాకింగ్ చేయడంలో కావచ్చు, మొత్తం మమ్మీ డాడీ అయితే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మొత్తం వాళ్ళకి ఇవ్వటంలో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలానే నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ రంజాన్ అండి ఇది చాలా స్పెషల్గా ఉండాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ రంజాన్లో ఇక్కడ ఉపవాసాలు ఉన్న వాళ్ళకి ఇలా ఇవ్వటం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే మా సిస్టర్కి మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇది ఫస్ట్ రంజాన్, తనకి కూడా మా ఇద్దరికి ఇది ఫస్ట్ రంజాన్ కాబట్టి మేమైతే మా సిస్టర్ నేను కూడా ఇక్కడికి వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ మేము మమ్మీ మొత్తం కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. మా తమ్ముడు కూడా వచ్చేసాడు. మేమందరం కలిసి ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత ప్యాకింగ్ చేసేసి ఇక్కడ మద్రసాకి పంపిస్తాం. అలానే కొన్ని ప్యాకెట్స్ అయితే రోడ్ సైడ్ పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పి మేమైతే డిసైడ్ అయిపోయాము. మీరందరూ వెజిటేబుల్ బిర్యానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తూ ఉంటారు. మేమైతే ఈ ప్రకారంగా చేశాము. ఇక్కడైతే మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీ అందరితో కూడా నేను షేర్ చేస్తాను లాస్ట్లో. మాకు ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేయడం వలన చాలా ఫాస్ట్గా అయ్యింది. అలానే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మీలో ఎంతమందికి ఇలా చేయడం అంటే ఇష్టం? అలానే మీరు రంజాన్ మంత్లో ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు? చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. కొంతమంది చాలా అంటే చాలామందిని పిలిచి కూడా చేస్తూ ఉంటారు. ఇంటికి ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. మేమైతే మాకు నచ్చినట్టుగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము. చాలామంది బాగా గ్రాండ్గా కూడా జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది సింపుల్గా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అయితే ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ఒక పక్క రైస్ అయితే కుక్ అవుతుంది కాబట్టి గ్యాస్ మీద ఇక్కడ కర్రీ అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం. అంటే టైం ప్రకారంగా మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసి ప్యాకింగ్ చేసేసి వాళ్ళకి అందించాలి కాబట్టి టయానికి, అందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇక్కడ మిల్ మేకర్ ఆలూ కర్రీ కాబట్టి ఇక్కడ సంబంధించినవన్నీ కూడా మా సిస్టర్ కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా రెడీ చేస్తుంది. తర్వాత మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ప్యాకింగ్ అదంతా కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మీ అందరికీ ఈ ప్రాసెస్ అంతా తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు.
మేమైతే ఈ స్టైల్లో చేస్తూ ఉంటాము. నేను అందుకనే ఏది ఎంత వేసాము, ఎలా చేస్తున్నాం అనేది ఏమీ చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఈ కర్రీస్ కానీ, వెజిటేబుల్ బిర్యానీ కానీ ప్రతి ఒక్కటి చాలామందికి తెలుసు, ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటారు కాబట్టి నేను డీటెయిల్గా ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యట్లేదు. ఇక్కడ మేము ఏమైతే చేస్తున్నామో, ఎలా ఉంది ప్రాసెస్ అంతా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వీడియో అయితే పెట్టానండి. అందువల్ల మీకు వీడియో అయితే ఫాస్ట్గా అనిపిస్తుంది. లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోర్ కొట్టకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియో. ఇక్కడ మొత్తం కూడా ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మొత్తం ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ప్యాకింగ్ కోసం అని చెప్పి మేము ఇలాంటి బిర్యానీ కవర్స్ ఉంటాయి కదండి, ఇవి తీసుకొని వచ్చాము. నెక్స్ట్ కర్రీస్కి కూడా కవర్స్ అయితే తీసుకొని వచ్చాము. అవి పెట్టడం కోసం అని చెప్పేసి మామూలు క్యారీ బాక్స్ కవర్స్ ఉంటాయి కదా, అవి అన్నీ కూడా ఏమేమి కావాలి అన్నీ కూడా రెడీగా తీసుకొని వచ్చి పెట్టేశాము. మొత్తం కర్రీ అంటే రైస్ కూడా ప్యాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కర్రీస్ అయితే ప్యాక్ చేస్తున్నాము. ఇక్కడ మా తమ్ముడు కూడా మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడండి. ప్రతి ఒక్కటి మా ఇంట్లో ప్రతి ఒక్క అకేషన్లో కూడా మా తమ్ముడైతే మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నాకైతే దేవుడిచ్చిన తమ్ముడు. అన్నలు తమ్ముళ్ళు ఎవరు సొంతగా లేకపోయినా సరే నాకు దేవుడిచ్చిన తమ్ముడైతే మా మణికంఠ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మా ఇంట్లో ప్రతి ఒక్క ఫంక్షన్లో కావచ్చు, ఇలా ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చే దానిలో కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సరే ప్రతి ఒక్క దాంట్లో మా తమ్ముడైతే మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మాకైతే ఇలాంటి తమ్ముడు దొరకడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. ఇలా మా తమ్ముడైతే మొత్తం ప్యాకింగ్ చేసేస్తున్నాడు. ఇక్కడ చూడండి బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తెప్పించాము. ఈ ప్యాకెట్స్ కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్, రైస్ ప్యాకెట్, కర్రీ ప్యాకెట్, అలానే ఒక ప్లేట్ అయితే పెట్టేసి ఇలా కవర్లో ప్యాక్ చేసేసి మేము మొత్తం ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ప్యాకింగ్ కవర్స్ అన్నీ కూడా వాళ్ళకైతే పంపించడానికి రెడీ చేస్తున్నాము. ఇలా బ్యాగ్స్లో అయితే వేసేసుకొని వాళ్ళకైతే పంపించడానికి రెడీ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మా తమ్ముడైతే మొత్తం సంచి పట్టేసుకున్నాడు. మమ్మీ అయితే మొత్తం ఇలా పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత వాళ్ళకైతే తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు. ఈ ప్యాకెట్స్ ఏంటి అంటే బయట రోడ్ సైడ్ వాళ్ళకి పంచడం కోసం అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా సేమ్ ఇలానే ఇదే రైస్, కర్రీ ఇవి కూడా ప్యాక్ చేసేసి వాళ్ళకైతే మేము ఇలా పెట్టేసి ఇవ్వాలి అని చెప్పేసి ప్యాకింగ్ అయితే చేసేసాము. ఫస్ట్ ఉపవాసం ఉన్న వాళ్ళకైతే పంచేసామండి. నెక్స్ట్ వీళ్ళకైతే పంచుతున్నాం. ఇది మాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.